అవుతుంది అవుతుంది అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా అవుతుంది. మీకేమనిపిస్తోంది? మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు ఆసక్తిగా ఉంటుందనే. అసలు మీరేమంటున్నారు మహారాణి గారు? మేము సాధారణ ప్రజల్లో మారాలా? అవును మహారాజా, మీరు కన్న కలకు ఇదే అర్థం. బహుశా ఆ తల్లి మీకు సాధారణ ప్రజల కష్టాలను వివరించాలనుకుందేమో. ఒకవేళ అలా అయి ఉంటే ఆ తల్లి మాకు స్పష్టంగా చెప్పుండేది కదా. మేము రాజుల మహారాణి చిన్నాదేవి. అసలు ఒక రాజు భుజాల మీద ఎన్ని బాధ్యతలు ఉంటాయో మీకు తెలుసా? అంటే ప్రజల కష్టాలు మాకంటే ఎక్కువ ఉంటాయా? ఉండొచ్చు మహారాజా. మీరు పండిత రామకృష్ణని తీసుకోండి. పెద్ద పెద్ద పనులు చేస్తారు, సమస్యలను పరిష్కరిస్తారు. మహారాణి గారు, ఇవి కాకుండా పండిత రామకృష్ణ దగ్గర ఇంకెలాంటి పనులు కూడా లేవు. ఒకవేళ మాకు కూడా కేవలం రాజుకు సలహా ఇవ్వడమే అయి ఉంటే మేము కూడా పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు వెతికేవారు. అర్థం చేసుకోండి మహారాణి గారు, ఒక రాజు భుజాల మీద బాధ్యతల భారం ఉంటుంది. క్షమించండి, కానీ మీరు మా కల విషయంలో ఏమేమి చెప్పారో వాటితో మేము ఏకీభవించట్లేదు మహారాణి గారు. ఈ విషయాన్ని మేము దర్బారుకు తీసుకెళ్తాము. అక్కడ గురువరిలో పండిత రామకృష్ణ మహామంత్రి ఉంటారు. వాళ్ళెదురుగానే దీని గురించి చర్చించడం జరుగుతుంది. మహారాజా జయం, మీకోసం ఈ సందేశం వచ్చింది. ఎవరు పంపించారు? మహారాజా, ఈ సందేశం మీ పెద్ద చెల్లెలు పరమతి గారి దగ్గర నుంచి వచ్చింది. ఏంటి, మా చెల్లెలా? ఇలా ఇవ్వండి. ధన్యవాదాలు మహారాణి గారు. మా కోరిక ఏమిటంటే ఈ సందేశాన్ని మీరే మాకు చదివి వినిపించాలి. అలాగే మహారాజా. ఇదిగో చదవండి. వినండి. నా ప్రియమైన అన్నయ్య కృష్ణకు, నేను త్వరలోనే విజయనగరానికి వస్తున్నాను. నీకోసం ఒక ప్రత్యేకమైన కానుకతో పాటు. ఇక తమ చిన్న మహారాణి తిరుమలమ్మ ఇప్పటికీ నీకు తలా తోకలైన వంటకాలు వండి తినిపిస్తోందా? మంచిదైంది మహారాజా, చిన్న మహారాణి తిరుమలమ్మ ఇక్కడ లేదు. అవునవును, తర్వాత చూడండి. ఇక పెద్ద మహారాణి ఎలా ఉంది? నేను కుశలంగానే ఉన్నాను. ఎప్పటికీ ముక్కుసూటిగానే ఉందా? మహారాజా, క్షమించండి మీరు నవ్వుతున్నారా? మహారాణి గారు, విషయాన్ని అంత గంభీరంగా తీసుకోకండి. మా చెల్లెలు కేవలం పరిహాసం చేస్తున్నారు. తర్వాత సందేశం పూర్తిగా చదవండి. లేదు మహారాజా, నేను ఈ సందేశం చదవలేదు. చదవండి 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 చదవండి. కృష్ణ, నువ్వు బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను వస్తున్నాను మా అన్నయ్య కుటుంబాన్ని చక్కబెట్టడానికి. పెద్ద ఆడపడుచునైనందుకు మీరేం చూస్తున్నారో అర్థమవుతుందా? ఈ 3 నిమిషాలు అవుతుంది ఇప్పుడు మనం రికార్డింగ్ స్టార్ట్ చేసి, కానీ నేను మాట్లాడలేదు. కానీ 15 లక్షల పాయింట్లు మన సొలానాలో ఉంటే ఇప్పుడు గేము స్టార్ట్ చేశాక 60 లక్షల పాయింట్లు చేయడం జరిగింది. అంటే మామూలుగా 1 కోటి పాయింట్లు అయితే మనకి సొలానాలో 200 రూపాయల దాకా, అంటే 180 రూపాయలు అలా వస్తుంది. ఎందుకంటే ఇది 100 కోట్లు అండి. 100 కోట్ల పాయింట్లు అయితే కానీ ఒక సొలానా కాయిన్, ఓకేనా? 100 కోట్ల పాయింట్లు అయితే ఒక సొలానా కాయిన్. దాంట్లో మనం ఇప్పుడు 15 లక్షల పాయింట్ల నుంచి 61 లక్ష పాయింట్లు చేసాం. ఏది 3 నిమిషాల వ్యవధిలో. అయితే గతంలో ఒక వీడియో చేసాం మనం. ఎప్పుడంటే ఇదివరకు మన సుమారు ఒక 40 డేస్ బ్యాక్ అనుకుంటాను, మనం 13 కోట్లు 15 కోట్ల పాయింట్లు మనం విత్డ్రా చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఈ మధ్యకాలంలో సొలానాలో మనం 25 లక్షల పాయింట్లే ఎక్కువగా చేయడం జరుగుతుంది. మళ్ళా చానాళ్ళ తర్వాత దాదాపు 60 లక్షల పాయింట్లు అంటే చిన్న విషయమేం కాదు. సొలానా అనేది బాగా టాప్ మోస్ట్ కాయిన్ అండి. ఇది బాగా, దీనికి సొంత బ్లాక్ చైన్ ఉంటుంది. చాలా రకాల క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని, అంటే ఒక కాయిన్ని ఇంకో కాయిన్కి రూపాంతరం చెందించడం, అంటే మార్చడం, ట్రాన్స్ఫర్ ఫార్మెట్ మార్చే దాన్ని బట్టి కానీ, లేదా ఎన్నో విషయాలు ట్రాన్సాక్షన్స్ చేసే విషయాల్లో కూడా సొలానాని ట్రాన్సాక్షన్ ఫీజుగా ఉపయోగించుకొని సొలానా నెట్వర్క్ ద్వారా చేసుకుంటారు. చాలా ఫేమస్. సొలానా అంటేనే టాప్ అనమాట, టాప్ కాయిన్.
కాకపోతే రేటు తక్కువ ఉండొచ్చు. రేటు తక్కువ అంటే వాస్తవంగా 18,000 రూపాయల కాయిన్ అంటే చిన్న విషయం కాదు. క్రిప్టోలో బాగా రేటు ఉండేవి చాలా తక్కువ అండి. $82 లక్షల పాయింట్లు అయినాయి. 1 కోటి చేసి విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. 1 కోటి పాయింట్లు చేస్తే మనకి దాదాపు ఒక 180 వస్తాయి అనుకుంటా. చూద్దాం ఎంత వస్తే అంత రేటుని బట్టి. 90 లక్షలు అయినాయి. ఇంకా 10 లక్షల పాయింట్లు చేసి లైవ్లో విత్డ్రా చేయాలని ఉంది. కానీ అత్యాశగా పోయి మనం పెద్ద అమౌంట్లు పెద్ద అంకెలు పెట్టామంటే ఇప్పుడు దాకా కష్టపడింది కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆట 10 లక్షల ముందుకెళ్ళాలంటే లక్షల పాయింట్లు పెడితే కానీ వెళ్ళలేం కదా. లేదంటే 1 గంట పట్టిద్ది. ఆ గంట సేపు మీరు వీడియో చూడలేరుగా. ఓ సూపర్, 97.5 లక్షకు వచ్చేసాము. 2.5 లక్ష పాయింట్లు మనం చేసి విత్డ్రా చేయాలనుకుంటున్నాం. అయిపోయింది. 1,34,500 పాయింట్లు చేసాము. ఇక దీన్ని విత్డ్రా చేసుకుందామా పెంచుదామా? ఓకే విత్డ్రా చేద్దామా? ఓకే విత్డ్రా చేద్దామండి. ఓకే సారీ, ఇది సైట్ మారింది. ఇదేదో మళ్ళీ BNB సైట్ వచ్చింది. ఓకే సొలానా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. 7 నిమిషాలు అయింది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ డ్యూరేషన్ రానివ్వడం, మళ్ళీ వీడియో చూడాలన్నా మీకు ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతున్నాయి వీడియోలు. సరే ఈ వీడియోని ఇంతటితో విత్డ్రా చేసేద్దాం. ఓకే ఇప్పుడు మనం విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సొలానా నెట్వర్క్ అడుగుతుంది. సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర కాబట్టి మనం బైనాన్స్లోకి వెళ్ళి తీసుకొద్దాం. సొలానా అడ్రస్ తీసుకొద్దాము. ఏముంది ఎప్పట్లాగా అసెట్స్లోకి వెళ్ళాము, యాడ్ ఫండ్స్ అని కొట్టాము, ఆన్ చైన్ డిపాజిట్ అని కొట్టాము. కొట్టిన తర్వాత ఇక్కడ సొలానా టైప్ చేయాలి కాబట్టి SOL ఇక్కడ చూసారా సింబల్ కూడా సొలానా అని రాసుంది, SOL అని ఉంది. అదే ఇప్పుడు అది సెలెక్ట్ చేశాక ఇక్కడ 2 అడ్రస్లు అడుగుతుంది. మనం ఇవ్వాల్సింది సొలానా అడ్రస్ కిందది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే ఇంపార్టెంట్ అని ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే అడ్రస్ తప్పుగా ఇవ్వకండి, కరెక్ట్గా ఇవ్వండి, లేకపోతే మీ ట్రాన్సాక్షన్ క్రెడిట్ అవ్వదు అని. ఓకే ఇప్పుడు మనము కాపీ సింబల్ ఉంది కదా అడ్రస్ పక్కన, దాన్ని సెలెక్ట్ చేసాం. రైట్ మార్క్ వచ్చింది, కాపీ అయింది అడ్రస్. ఇప్పుడు ఈ అడ్రస్ని మనము నవరత్నాలకు సంబంధించిన మన సొలానా సైట్లో ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత కింద అమౌంట్ అన్న చోట మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 25 లక్షల పాయింట్ల కన్నా ఎక్స్ట్రా ఎంతైనా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం చేసేస్తాను. ఎందుకనంటే నాకు మరలా కూడా నేను కష్టపడి గేమ్స్ గెలుచుకున్నాను కాబట్టి, లెవెల్స్ గెలిచాను కాబట్టి నాకు సొలానాలో ప్రజెంట్ నాకు ఎంత పాయింట్లు 15,000 పాయింట్లు అనుకుంటా సొలానాలో నాకు గంటకి వచ్చేది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మనం మొత్తం విత్డ్రా చేసేద్దాం. ఇది చూసారుగా సక్సెస్ దగ్గర రైట్ మార్క్ ఉంది కాబట్టి విత్డ్రా అనేది నొక్కేసా. యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అన్నది కాబట్టి పడిపోద్ది. ఇక్కడ కింద చూసారా మనం ఇప్పుడు పెట్టింది దాదాపు $2 అంట విలువ. ఇక్కడ చూపిస్తుందిగా సుమారు $2 విలువ అయింది. మీరు విత్డ్రా చేస్తున్నారు, పెండింగ్లో ఉంది. 4 సెకండ్స్ అయింది. ఇప్పుడు మనం ఓకే చేసి కూడా నెక్స్ట్ బైనాన్స్లోకి వెళ్ళి చూద్దాం వచ్చిందా అని. ఇప్పుడు మన దగ్గర $42 ఉన్నాయి. అవి ఒక 2 వస్తే 44 చిల్లర అవుతుంది. కాబట్టి అది వచ్చేదాకా 1 నిమిషం పాజ్ చేస్తాను వీడియో. చూడండి ప్రాసెసింగ్ అని పడింది. ప్రాసెసింగ్ అని పడిందంటే ఇంకెంత 1 మినిట్లో అట్లా పడిపోద్ది. అదిగో సక్సెస్ఫుల్ అని కూడా వచ్చింది చూసారా, వచ్చేసిందండి కంప్లీటెడ్.
ఓకేనా? అది ఇప్పుడు మన దాంట్లో ఉన్న సొలానాని చూసుకుందాం. మొత్తం కలిపి $44 అని. ఇవన్నీ కూడా ఇవాళ వచ్చినాయి. అయితే ఒక్క BCH అనుకుంటా పాతది, అలాగే BCHను లైట్ కాయిన్లో ఒక 5 లక్షల పాయింట్లు, అలాగే TRXలో ఒక 5 కాయిన్లు పాతవి. అంటే నిన్నటియే, పాతవి అంటే ఎప్పుడియో కాదు. మిగతా అన్నీ ఇవాళ వచ్చినాయి. అంటే దాదాపు ఒక $4 మాత్రమే మార్నింగ్ ఉంది. ఇప్పుడు $44 అయినాయి. అంటే ఈరోజు ఇవాళ ఒక్కరోజు మనం ఈ పూట ఇప్పటి వరకు పొద్దున్న నుంచి $40 ఇందులో సంపాదించడం జరిగింది. ఓకేనా మిత్రులారా? ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి, మన వీడియోకి లైక్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరు ఏదైనా విత్డ్రా చేసుకునే సమయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటే నాకు వాట్సాప్లో తెలియజేయండి, మీకు సరైన సలహాలు ఇస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. ఓకే, బాయ్. జై హింద్.